సంక్రాంతికి సెలవుల వేళ పట్నం వీడి పల్లెబాట పట్టిన వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. చిన్న పెద్ద ఉత్సాహంగా సొంతూర్లకు బయలుదేరడంతో సందడి కనిపిస్తోంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొంతూళ్ళకు పోవాలి, సంక్రాంతి జరుపుకోవాలి అనే నినాదమే ఇక్కడ కనబడుతుంది. ఎవరిని చూసినా ఎవరిని అడిగినా కానీ ప్రయాణికులంతా కూడా అదే చెప్తున్నారు. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ ఎత్తున ప్రయాణికులంతా కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే దక్షిణ మధ్య రైల్వే జోన్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అతి పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడి నుంచి ప్రతిరోజు కూడా 150కి పైగా రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. దాదాపు 150,000 పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఎందుకంటే నగరంలోని ముఖ్యమైనటువంటి రైల్వే స్టేషన్ల పరిస్థితి ఒకసారి చూసుకుంటే కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 50,000 మంది పైచీలకు మాత్రమే ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. చర్లపల్లి నుంచి అయితే దాదాపు 30,000 పైచీలకు ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తుంటారు. ఇక లింగంపల్లి నుంచి దాదాపు 20,000 నుంచి 25,000 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తుంటారు. ఇక నగరంలోనే చిన్న చిన్న రైల్వే స్టేషన్ నుంచి కూడా 15,000 20,000 మంది ప్రయాణికులే ప్రయాణిస్తుంటారు. ఇక ఓన్లీ దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మాత్రమే 150,000 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. అంటే నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లలో అన్నీ కలిపినా కానీ వాటికంటే రెట్టింపు మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటారు. రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఎక్కువగా వెళ్తుంటాయి. దీంతో సంక్రాంతి పండగ తాకిడి కావచ్చు, లేదంటే సంక్రాంతికి వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడే అధికంగా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళేటువంటి ప్రయాణికులతో పోల్చుకుంటే ఈరోజు మాత్రం రెట్టింపు ప్రయాణికులు అయితే కనబడుతున్నారు. అంటే దాదాపు 2 లక్షల పైచీలకు ప్రయాణికులు అయితే ప్రయాణిస్తారని రైల్వే శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తూర్పుగోదావరి ప్రాంతాలకి ఎక్కువ మంది వెళ్తుంటారు. అదేవిధంగా కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఇటువంటి ప్రాంతాలకు కూడా ప్రయాణికులు భారీ ఎత్తున తరలి వెళ్తుంటారని కూడా అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తంగా కలిపి చూసుకుంటే దాదాపు ప్రతిరోజు కూడా 750 పైచీలకు రైళ్లు నిత్యం వెళ్తుంటాయి, వస్తుంటాయి. వాటికి అదనంగా 160 ప్రత్యేక రైళ్లను కూడా నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ట్రాక్ సామర్థ్యానికి మించి, అంటే దాదాపు రైళ్లు వెళ్ళేటువంటి సామర్థ్యానికి మించి 130% రైళ్లను అదనంగా నడుపుతున్నట్లు కూడా రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఒకవైపు వెళ్ళేటువంటి రైళ్లకు అదనపు బోగీలను కూడా, సాధారణ రైళ్లకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేస్తే కానీ ఈ ప్రజల్ని తరలించేందుకు వీలు కాదని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. చాలా వరకు ఏపీకి వెళ్ళేటువంటి ముఖ్యమైనటువంటి రైళ్లలో అయితే ఈ తాకిడి ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏపీకి వెళ్ళేటువంటి రైళ్లలో గోదావరి, గౌతమి, మచిలీపట్నం, నర్సాపూర్, గరీబ్రథ్, విశాఖపట్నం, రాయలసీమ, అదేవిధంగా నారాయణాద్రి, పద్మావతి, చార్మినార్, చెన్నై, ఫలక్నుమా, ఇవన్నీ కూడా ఇందులో కొన్ని సంక్రాంతికి వెళ్ళే రైళ్లు ఉండగా మరికొన్ని మాత్రం తీర్థయాత్రలకు, పర్యాటక కేంద్రాలకు కూడా వెళ్ళేటువంటి రైళ్ళు కూడా ఉన్నాయి. ఒకేసారి ఏకమొత్తంలో సెలవులు ఉండడంతో కొంతమంది తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు, కొంతమంది పర్యాటక ప్రదేశాలకు వెళ్ళేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అదేవిధంగా సంక్రాంతికి సొంతూళ్ళలో సంక్రాంతిని ఘనంగా జరుపుకునేందుకు కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతుంది. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే చాలా రద్దీగానే కనబడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకవైపు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మొదలుకుంటే ఇటువైపు ఆల్ఫా గేట్ దగ్గర ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ ఆల్ఫా హోటల్ సికింద్రాబాద్లో. అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ వరకు క్యూ లైన్లో ప్రయాణికులు కనబడుతున్నారు. మరొక వైపు ఇటువైపు చూసుకుంటే రేతిఫెల్ బస్ స్టాండ్ ఉంటుంది. రేతిఫెల్ బస్ స్టాండ్ నుంచి కూడా భారీ ఎత్తున ప్రయాణికులు తరలి వస్తున్నారు.
చాలామంది కూడా టికెట్లు దొరకక కొంతమంది, టికెట్లు దొరికిన కొంతమంది జనరల్ బోగిల్లో వేలాడుతూ నిలబడుతూ కూడా వెళ్తున్నాము, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సి వస్తుందని కూడా అంటున్నారు. ఎందుకంటే బయటికి వెళ్తే ఆర్టీసీ బస్సులు కూడా సరిపడినన్ని లేవు. ఎందుకంటే టీజీఎస్ఆర్టీసీ కూడా దాదాపు 6,432 బస్సులు నడుపుతుంది. అవి కూడా సరిపోవట్లేదని కూడా ప్రయాణికుల నుంచి కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే అవి కాదని కూడా ప్రైవేట్ ట్రావెల్స్ని కూడా ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కో ట్రావెల్స్ నిర్వాహకులు అయితే ఇటు రాజమండ్రి, కాకినాడ, గుంటూరు కావచ్చు, లేదంటే విజయవాడ ఇటువైపు రూట్లలో అయితే భారీ ఎత్తున టికెట్ ధరల్ని ఒకేసారి పెంచేశారు. అంటే సమయం చూసి, సందర్భం చూసి, ప్రయాణికుల ఆసరాను, వీక్నెస్ను వీళ్ళు ఒక బిజినెస్గా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎక్కడ చూసినా కానీ ప్రయాణికుల నుంచి దోపిడీ మాత్రమే కనబడుతుందని కూడా ఆరోపణలు అయితే ఉంటున్నాయి. ముఖ్యంగా ట్రావెల్స్ నిర్వాహకులు అయితే ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఎందుకంటే ఇది మా సీజన్, మాకు ఉండేదే ఒక సీజన్, ఒకటి దసరా సీజన్, ఒకటి సంక్రాంతి సీజన్. ఈ సీజన్లో కూడా మేము ఛార్జీలు పెంచకపోతే ఎట్లా, మా గిట్టుబాటు ఎక్కడికి వెళ్ళవుతుంది అనేది వాళ్ళ వాదన. కానీ ఇక్కడ ప్రయాణికులు మాత్రం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు అంటే ఒక 30,000 40,000 జీతం తీసుకునేటువంటి వాళ్ళు ఒక నలుగురు పోతే వాళ్ళకు నలుగురు ఇక్కడ నుంచి విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, అటువైపు వెళ్ళాలనుకుంటే కనీసం ఒక 30,000 వరకు ఖర్చు అవుతుంది. అంటే మాకు వచ్చే జీతంలో దాదాపు 90% ఇక్కడనే ఖర్చు అయిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళి మేము పండగ ఏం చేసుకోవాలి, మిగతా ఖర్చులు ఏం పెట్టుకోవాలి అనే కన్నీళ్ళ పర్యంతం అవుతున్నటువంటి కుటుంబాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా వరకు వాళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితి కనబడుతున్నారు. మరికొంతమంది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కాకుండా కొంతమంది క్యాబ్లలో కూడా ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, లేదంటే ఆర్ఎం గారు కావచ్చు, ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. వాళ్ళు కూడా ఏదో ఒకటి మొత్తానికైతే పోవాలి, సొంతలో పండుగ జరుపుకోవాలి అన్న దృక్పథం అయితే వాళ్ళలో కనబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మా కుటుంబ సభ్యులతో, అక్కడ ఉన్నటువంటి మా ఊరి బంధువులతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మేము ఖచ్చితంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే సంతోషం అయితే వాళ్ళలో కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మేము మా ఊరికి పోవాలి, పండుగ జరుపుకోవాలి అనేదే వాళ్ళ నుంచి కనబడుతున్నటువంటి అభిప్రాయంగా మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎక్కడ చూసినా కానీ ముఖ్యంగా 4 ప్రధాన పద్ధతుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు వెళ్తున్నటువంటి అవి కనబడుతుంది. ఒకటి ఏంటంటే దక్షిణ మధ్య రైల్వే నడిపించినటువంటి ప్రత్యేక రైళ్ల ద్వారా వెళ్తున్నారు. దాదాపు 160 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడిపిస్తుంది. మరికొంతమంది ఏమో టీజీఎస్ఆర్టీసీ నడిపించినటువంటి ప్రత్యేక బస్సులలో వెళ్తున్నారు. దాదాపు టీజీఎస్ఆర్టీసీ అయితే 6,432 ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. మరికొంతమంది ప్రైవేటు బస్సులలో, క్యాబులలో కూడా వెళ్తున్నారు. క్యాబులు, బస్సులు కలుపుకుంటే దాదాపు ప్రైవేటు బస్సులే దాదాపు 1000 పైచీలకు ఏపీకి నడుస్తున్నాయి. దాంతోపాటు క్యాబులు కూడా దాదాపు 500 నుంచి 600 పైచీలకు ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఇక వాళ్ళు ఎంత చెప్తే అంత రేటే తీసుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మరికొంతమంది మాత్రం సొంత వాహనాలు, వాళ్ళకు ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి వాహనాలు కావచ్చు, తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. ఇక టోల్ ప్లాజా దగ్గర కూడా ఈ దారిలో ఈ భారీ ఎత్తున ఈ వాహనాలు తరలి వెళ్ళడంతో టోల్ ప్లాజాల దగ్గర కూడా భారీగా రద్దీ నెలకొంటుంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర అయితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా అక్కడనే ఆగిపోతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సులకు మాత్రం 2 లైన్లు ప్రత్యేకంగా కేటాయించినప్పటికీ కూడా ప్రైవేట్ వాహనాలకు కావచ్చు, వ్యక్తిగత వాహనాలకు కావచ్చు, అవన్నీ కూడా అక్కడ భారీ ఎత్తున నిలిచిపోతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అది ఫాస్టాగ్ రీడ్ కావాలంటే కూడా కొంత సమయం పడుతుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సరిపోవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా, పోలీసులు కూడా ఎంత కోఆర్డినేషన్ చేసుకున్నప్పటికీ కూడా ఒకేసారి ఏకమొత్తంలో ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల ఈ సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. పోయిన సంక్రాంతికి అయితే దాదాపు 9 లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి అటు వివిధ ప్రాంతాలకు వెళ్ళినట్లు కూడా తెలంగాణ అధికారులు అయితే అంచనా వేశారు. కానీ ఈసారి మాత్రం మరో 4 లక్షల మంది పెరుగుతారని కూడా భావిస్తున్నారు. అంటే దాదాపు 12 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు పోతున్నారని చెప్తున్నారు. అంటే ఈ టోల్ ప్లాజాల మీద ఎంత ఒత్తిడి పడుతుందో అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రహదారుల మీద ఒకేసారి లక్ష పైచిలుకు వాహనాలు
వెళ్తుండడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రహదారులు గుంతలుగా ఉండడం, రిపేర్లు కావడం, మరమ్మతులు చేయడం, ఇవన్నీ ఇబ్బందుల వల్ల కూడా కొంత ఆలస్యంగా వాహనాలు బయలుదేరుతున్నాయి. జాతీయ రహదారులన్నీ కూడా వాహనాలతో నిండిపోతున్నాయి. గంటల తరబడి ప్రయాణికులంతా కూడా ఈ ట్రాఫిక్ జామ్లోనే గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రయాణించేటువంటి ప్రయాణం కంటే కూడా ఎక్కువగా ఈ ట్రాఫిక్ మీదనే ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చు, చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసము వచ్చిన వాళ్ళంతా కూడా మనకు ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు కొన్ని కుర్చీలను వేచి ఉండేందుకు కొన్ని కుర్చీలను ఏర్పాటు చేశారు. చాలామంది కూడా ఆ కుర్చీల్లోనే కూర్చున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఎంతమంది అయితే వెయిట్ చేస్తున్నారో దానికి రెట్టింపు మంది ప్రయాణికులు లోపల కూడా ఇంకొక 3 వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. అంటే దాదాపు ఒక్కో వెయిటింగ్ హాల్లో 300 నుంచి 400 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఒకేసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 2000 పైచీలకు మంది ప్రయాణికులు వెయిటింగ్ హాల్లో వేచి ఉంటున్నారు. వీళ్ళు కాకుండా రెగ్యులర్గా ఎప్పటికప్పుడు వచ్చే ప్రయాణికులు కూడా దాదాపు 1500 నుంచి 2000 మంది గంటకు వస్తున్నారు, వెళ్తున్నారు. వాళ్ళతో వచ్చే వాళ్ళు కాదు, వాళ్ళని తీసుకొచ్చే బంధువులు కావచ్చు, సెండ్ ఆఫ్ చేసే వాళ్ళతో కూడా స్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి, రద్దీగా మారుతున్నాయి. నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్తో పాటు మిగతా లింగంపల్లి రైల్వే స్టేషన్, ఇటువంటి రైల్వే స్టేషన్, బేగంపేట రైల్వే స్టేషన్, ఇవన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి, రద్దీగా మారిపోతున్నాయి. మరొక వైపు ఆర్టీసీ బస్ స్టాండ్లు, జేబీఎస్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఆర్ఎం గారు కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ కూకట్పల్లి కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా పికెటింగ్ పాయింట్లను కూడా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ ప్రయాణికులు వెళ్తున్నప్పటికీ కూడా చాలా దగ్గర కూడా బస్సులు లేక ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. టీజీఎస్ ఆర్టీసీ అధికారులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు, కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు. వాళ్ళను ప్రయాణికులకు ఎప్పటికప్పుడు బస్సులు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు వెళ్తున్నాయని కూడా చెప్తున్నప్పటికీ అక్కడ బస్సులు సరిపోవట్లేదు అనేది కూడా ప్రయాణికుల నుంచి ఒక విమర్శలు అయితే ఎదురవుతున్నాయి. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా సంక్రాంతి పండుగ సొంతూళ్ళకు వెళ్ళాలనే దృక్పథం అయితే ఇప్పుడున్నటువంటి ప్రయాణికులు అందరిలో కూడా కనబడుతుంది. ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయి. 9వ తేదీ నుంచి చూసుకుంటే 9, 10, 11 ఇవాళ 3 రోజులు అవుతుంది. 3 రోజుల్లో కూడా దాదాపు 5 లక్షల పైచీలకు ప్రయాణికులు సొంతలకు వెళ్ళి ఉంటారని అటు టీజీఎస్ ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఇటు రైల్వే శాఖ కూడా ఒక గణాంకాలు అంచనా వేసుకుంటున్నాయి. ఈ లెక్క ప్రకారం దాదాపు మరో 2 రోజులు అంటే 12, 13 తారీఖు కూడా భారీ ఎత్తున ప్రయాణాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ లోపలైతే 12 లక్షల మంది పైచీలకు కూడా వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికి అయితే సంక్రాంతి పండుగను సొంత ఊర్లో, సొంత ఇంట్లో బంధువులతో సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకోవాలని చాలామంది తాపత్రయపడుతున్నారు, వెళ్తున్నారు. టికెట్ దొరికిన వాళ్ళేమో సంతోషంగా వెళ్తున్నారు, దొరికిన వాళ్ళేమో కొంత బాధతప్త ఉదయంతో ఎక్కువ రేటుకు టికెట్లు కొనుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి కనబడుతుంది. ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు, లేదంటే క్యాబ్లలో వెళ్తున్నారు. ఎలా పడితే అలా మొత్తానికైతే ఖచ్చితంగా సొంతలకు చేరుకోవాలి అనేది అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు యు.